నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ప్యాంక్రియాస్ క్యాన్సర్ ప్రాణాంతకమా? చలికాలం చంటి బిడ్డలు భద్రం. పొట్ట ఆరోగ్యానికి మెదడుకు సంబంధం ఉందా? కోత లేకుండా వెరికోసిల్ మాయం. ఇంకా హెల్త్ టిప్. తిన్న వెంటనే పొట్టలో నొప్పి వస్తుంటే అజీర్తి చేసిందని అనుకుంటాం. ఏదో ఒక చిట్కా వైద్యం చేసుకుంటాం. కానీ తరచుగా తిన్న వెంటనే పొట్టలో నొప్పి మొదలవుతూ ఉంటే, అది కూడా బొడ్డు పైభాగంలో నొప్పి వస్తూ ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి నొప్పి వెనుక ఒక్కోసారి ప్రాణాంతకమైన ప్యాంక్రియాస్ క్యాన్సర్ కారణంగా ఉండే అవకాశం ఉంది. క్లోమ గ్రంథిలో క్యాన్సర్కు కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణమండలంలో దిగువగా చూపుడు వేల ఆకారంలో కనిపిస్తోంది చూసారా? అదే క్లోమ గ్రంథి. మన జీర్ణ వ్యవస్థలో అత్యంత ప్రధానమైన ఈ అవయవం ఇన్సులిన్ వంటి కీలకమైన హార్మోన్లను, కొవ్వు పదార్థాలను జీర్ణం చేసే ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తుంది. ఇంతటి కీలకమైన ఈ క్లోమ గ్రంథికి ఇవాళ క్యాన్సర్ అనేది ఒక పెద్ద బెడదగా పరిణమించింది. క్లోమ గ్రంథిలో కణజాలం గట్టిపడిపోయిన కణితులు, నీటి బుడగల్లాంటి సిస్టులతో పాటు ఐలెట్ సెల్ క్యాన్సర్ అనేవి ప్రధానంగా కనిపిస్తున్నాయి. క్లోమ గ్రంథిలో క్యాన్సర్ విపత్తుకు జన్యుపరమైన కారణాలతో పాటు ఒత్తిళ్లతో కూడిన జీవనశైలి, వ్యాయామం లేకపోవటం ఇవన్నీ కారణాలేనని చెబుతున్నారు డాక్టర్. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది మన ప్యాంక్రియాస్ అనే ఒక ఆర్గాన్లో డెవలప్ అయ్యే క్యాన్సర్ అండి. ఇది మనకి డైజెషన్కి హెల్ప్ అవుతుంది అనమాట. అంటే మనం ఫుడ్ తింటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఎలాగో కాంపోనెంట్స్ ఉంటాయో, అందులో ఫ్యాట్స్ కరిగే మనకి ఎంజైమ్స్ వచ్చే ఆర్గాన్ని ప్యాంక్రియాస్ అంటాము. అందులోపల వచ్చే క్యాన్సర్ని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటాం. అయితే ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనే రీజన్స్ చూసుకుంటే కనుక ముఖ్య కారణాలు చూస్తే అందులో స్మోకింగ్ అండి, అంటే టొబాకో. అదేవిధంగా మద్యపానం, అంటే ఆల్కహాల్ కన్జంప్షన్ ఒక ఓవర్ అండ్ అబోవ్ ఒక పర్టికులర్ లిమిట్లో కనుక కంటిన్యూస్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తీసుకుంటే అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి దారితీస్తుంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో చాలా వరకు ఫుడ్ పొల్యూషన్ అనేది అవుతుంది. అంటే కొన్ని రకాల కెమికల్స్ కలపడం వల్ల కానీ అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి దారితీస్తుందని చెప్పొచ్చు. ఇదే కాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఒక ఒబెసిటీ, ఏదైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ కాజింగ్ ఒబెసిటీ అని చెప్తాము, ఒబెసిటీ కూడా ఒక రీజన్ అని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి చెప్తారండి. అండ్ డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఒక ముప్పు క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముఖ్యంగా కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ముఖ్య కారణాలు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి దారితీస్తాయి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రాగానే చాలా వరకు ఏమీ సిమ్టమ్స్ అనేవి ఉండవు. కొన్నిసార్లు అప్ స్టేజ్ అయినప్పుడే సిమ్టమ్స్ అనేవి బయటపడతాయి. అందులో ముఖ్యమైన సిమ్టమ్స్ చూసుకుంటే పేషెంట్స్ చాలామంది ఏం చెప్తారంటే అబ్డామినల్ పెయిన్, అంటే కడుపు నొప్పి అవుతుంది చాలా రోజుల నుంచి అంటారు. ముఖ్యమైన సిమ్టమ్ అనమాట. ఇది కాకుండా అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అంటే తెలియకుండానే బరువు అనేది తగ్గిపోతారు. అంటే ఒక 5% ఆఫ్ ద వెయిట్ ఒక ఓవర్ అండ్ అబోవ్ ఒక 3 monthsలో తగ్గిపోతే అది సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్గా చెప్తాము. అదేవిధంగా ఆకలి కూడా వేయట్లేదు సార్ అంటారు. చాలామందికి లాస్ ఆఫ్ వెయిట్, లాస్ ఆఫ్ ఎపటైట్ అండ్ అబ్డామినల్ పెయిన్, ఈ 3 సిమ్టమ్స్ చాలా కామన్గా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ పేషెంట్స్లో చూస్తాము. ఇదే కాకుండా జాండిస్, అంటే ఒళ్ళు అంతా ఆర్ ఐస్ కానీ ఎల్లో కలర్గా మారిపోవడము, ఒళ్ళు మొత్తం జనరలైజ్డ్గా ఇచ్చింగ్ రావడము, ఈ అండ్ మోషన్స్ పోయినప్పుడు కలర్ ఆఫ్ ద స్టూల్, అంటే మోషన్ రంగు అనేది కూడా క్లే కలర్ స్టూల్ అండి, అంటే తెల్లగా మారడము, ఇవి ఎల్లో కలర్ లేకుండా మోషన్ రావడము, అవి కూడా క్యాన్సర్ లక్షణాలు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలుగా చెప్పొచ్చు. క్లోమ గ్రంథికి క్యాన్సర్ సోకినప్పుడు తరచూ నొప్పి అనేది ఒక ప్రధానమైన సమస్యగా ఉంటుంది. మలం బూడిద రంగులోకి మారుతుంది. మూత్రం కూడా ముదురు రంగులో వస్తుంటుంది. ఆకలి తక్కువగా ఉంటుంది. ఎప్పుడూ నీరసంగా కనిపిస్తుంటారు. క్రమంగా బరువు తగ్గిపోతుంటారు. తరచూ వాంతులవుతుంటాయి. కడుపులో ఎప్పుడూ వేదనగా, అస్థిమితంగా ఉంటుంది. అజీర్ణంతో పాటు విరేచనాలు బాధిస్తుంటాయి. క్యాన్సర్ కణితి క్లోమంలోని తల భాగంలో ఉన్నప్పుడు కామెర్లు కనిపిస్తాయి. అదే దేహ భాగంలో కానీ, తోక భాగంలో కానీ కణితి ఏర్పడితే నొప్పి వెనక్కి వ్యాపిస్తుంటుంది. సాధారణంగా సిటీ స్కాన్, ఎంఆర్ఐల సాయంతో క్లోమ గ్రంథిలో క్యాన్సర్ను గుర్తించవచ్చు. ఎండోస్కోపిక్ రెట్రాగ్రేడ్ కొలాన్సియో ప్యాన్క్రియాటోగ్రఫీ పరీక్షతో క్లోమ గ్రంథిలో క్యాన్సర్ సోకిన ప్రాంతాన్ని ఇంకా ఖచ్చితంగా గుర్తించవచ్చు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వన్ ఆఫ్ ద అగ్రెసివ్ క్యాన్సర్స్ అని చెప్పొచ్చు. దీనివల్ల మనం స్టేజ్ 1 and 2 కనుక చూసుకుంటే
ఓవర్ అండ్ అబోవ్ అంటే 5 years సర్వైవల్ రేట్ అరౌండ్ 40-60%గా చెప్తారు. అదే స్టేజ్ 4 కనుక చూస్తే 5 year సర్వైవల్ లెస్ దెన్ 10%గా చెప్తారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే వన్ ఆఫ్ ద మోస్ట్ అగ్రెసివ్ క్యాన్సర్. ఇది చాలా ప్రాణాంతకము. ఇది నివారించుకోవడం చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ కనుక ఎర్లీ స్టేజెస్లో చేసుకుంటే క్యూర్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందండి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఈ సిమ్టమ్స్ అన్ని ఎవాల్యుయేషన్ చేస్తున్నప్పుడు కానీ మేము కన్ఫర్మేషన్ టెస్ట్ అనేవి ఉంటాయండి. అందులో 2 టెస్టులు చాలా ఇంపార్టెంట్. అందులో ఎండోస్కోపీ అంటారు. ఎండోస్కోపిక్ అనేది ఒక కామన్గా అందరికీ తెలిసిన టెస్ట్. అంటే కొంచెం మత్తిచ్చేసి కెమెరా లోపలికి పంపించి అన్నవాహిక ఎట్లా ఉంది, ఆ ప్యాంక్రియాటిక్ ఏరియాలో ఎట్లా ఉంది, ఏమైనా మానని పుండ్లు ఉన్నాయా, బ్లీడింగ్ అవుతుందా అనేది తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు ఎండోస్కోపీ నార్మల్ ఉంటుంది. అది ఏంటంటే ప్యాంక్రియాస్ లోపల గడ్డ ఫామ్ అయినప్పుడు అన్నవాహిక నార్మలే ఉంటుంది. అలా అని చెప్పి వాళ్ళకి ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటాము. ఇది ఒక రకమైన ఎండోస్కోపీ పరీక్షనే. ఇది ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనేది దానికి ఎండోస్కోపీ ఇంకా అల్ట్రాసౌండ్ 2 పరికరాలు జోడించి చేయడం జరుగుతుంది. ఇందులో ఆ అల్ట్రాసౌండ్ ద్వారా ప్యాంక్రియాస్ లోపల గడ్డలు ఏమైనా ఉన్నాయా, చుట్టూతా స్ప్రెడ్ ఏమన్నా ఉందా, వీలైనప్పుడు బయాప్సీ తీయగలిగితే అది కన్ఫర్మేటరీ టెస్ట్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అని చెప్తారు. వన్స్ ఈ టెస్ట్లు అయిపోయాక సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా కూడా మనం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది కన్ఫర్మేటరీగా చెప్పొచ్చండి. క్యాన్సర్కు ఆపరేషన్ చేస్తే ప్రమాదం అన్న నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. ఆపరేషన్ మూలంగా క్యాన్సర్ కణితి పగిలిపోయి ఆ కణజాలం ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుందని అనుకుంటారు. నిజానికది ఒట్టి అపోహ మాత్రమే. జీర్ణాశయ భాగాల్లో వచ్చే క్యాన్సర్లకు ఆపరేషన్ అనేది ఉత్తమ చికిత్స. క్యాన్సర్ను ఏ దశలో గుర్తించామన్న దాన్ని బట్టి కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీల సాయంతో క్యాన్సర్ కణితుల్ని తొలగిస్తారు. ఒకవేళ క్యాన్సర్ ముదిరిపోయినా మిగిలిన శేష జీవితం సాఫీగా గడిపేందుకు వీలుగా ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉంటున్నాయి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వన్స్ డయాగ్నోజ్ అయిపోయాక దాన్ని ఏ స్టేజ్ అనేది తెలుసుకునేందుకు సిటీ స్కాన్ ఎట్లయితే యూజ్ అవుతుందో అదేవిధంగా ఈ మధ్య పెట్ సిటీ స్కాన్ కూడా చేస్తున్నాము. ఆ పెట్ సిటీ స్కానింగ్ అనేది హోల్ బాడీ స్కాన్ అనమాట. అంటే ఇందులో మనకి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అనేది తెలుస్తుంది. అదేవిధంగా ట్రిపుల్ ఫేజ్ సిటీ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కాన్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి. ఈ 2 స్కాన్ల ద్వారా మనకి ఎన్నో దశ అనేది తెలుస్తుంది. యూజువల్గా చికిత్స అనేది 1 and 2 and 3 స్టేజెస్ వాళ్ళకి సర్జరీ ద్వారా ఉంటుందండి. అందులో సర్జరీ కూడా విపుల్స్ సర్జరీ అంటాం. అంటే హెడ్ ఆఫ్ ద ప్యాంక్రియాస్లో గడ్డలు ఏర్పడితే దీన్ని ఒక విపుల్స్ సర్జరీ ద్వారా నయం చేయొచ్చు. అదే కొంచెం బాడీ అండ్ టెయిల్ ద్వారా అక్కడ క్యాన్సర్ ఏర్పడితే ప్యాంక్రియాటికో స్ప్లినెక్టమీ అనే ఒక మేజర్ సర్జరీ ద్వారా దాన్ని క్యూర్ అవుతుంది. వన్స్ సర్జరీ అయిపోయాక దీనికి కీమోథెరపీ అని కూడా మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎందుకు అంటే రికరెన్స్ అంటే మళ్ళీ తిరగబడకుండా మనకి చాలా యూజ్ అవుతుందన్నమాట. రేడియేషన్ థెరపీ కొన్నిసార్లు యూజ్ చేస్తాము, కొన్నిసార్లు యూజ్ చేయము ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి. ఈ మధ్య కాలంలో చూస్తే కొన్నిసార్లు స్టేజ్ 3 క్యాన్సర్స్ వాటికి డైరెక్ట్గా ఆపరేషన్ చేయకుండా ముందు జాగ్రత్తగానే కొంచెం కీమోథెరపీ ఇస్తే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ని కొంచెం స్టేజ్ 2గా కన్వర్ట్ చేసుకొని ఆపరేషన్కి వీలయ్యేటట్టుగా చేస్తున్నాము. దీనివల్ల సక్సెస్ రేట్ కూడా బాగానే ఉంటుందండి. ముఖ్యమైన ట్రీట్మెంట్ అయితే ఆపరేషన్, అది సర్జికల్ ఆంకాలజీ కన్సల్టెంట్స్ చేస్తారు. దాని తర్వాత మెడికల్ ఆంకాలజీ కీమోథెరపీ ద్వారా చేస్తారు. అవసరమైనప్పుడు రేడియోథెరపీ కూడా వాడతాము. ఈ 3 రకాల చికిత్సలు మనకి అందుబాటులో ఉన్నాయండి. స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఒబెసిటీ ఉన్న వాళ్ళకి, అదే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ ఉంటుంది కొంతమందికి, తరచూ కడుపు నొప్పి రావడం వల్ల ప్యాంక్రియాస్లో కొన్ని స్టోన్స్ ఫామ్ అవడం వాళ్ళకి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది రిస్క్ ఉంటుంది. వాళ్ళకి ఇయర్లీ వన్స్ అనేది అల్ట్రాసౌండ్ కానీ, సిటీ స్కాన్ కానీ, ఎండోస్కోపీ పద్ధతుల్లో దీన్ని నివారించుకోవచ్చు. అంటే ముందు తెలుసుకుంటే దాన్ని క్యూర్ అనేది చేసుకుంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది రాకుండా హెల్ప్ అవుతుందండి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమించే క్లోమగ్రంథి క్యాన్సర్ను నివారించుకోవడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఆరోగ్యకరమైన చక్కటి జీవనశైలిని పాటించడం, రోజువారీ ఆహారంలో కొవ్వు పదార్థాలని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవటం, బరువును అదుపులో ఉంచుకోవటం, ప్రతినిత్యం శరీరానికి చాలినంత శ్రమను కల్పించడం, ధూమపానం, మద్యపానం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం క్లోమగ్రంథిని ఆరోగ్యంగా ఉంచే తారక మంత్రాలు ఇవే. మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలాన్ని చిన్నారులకు కాస్త గడ్డుకాలంగా చెప్పుకోవాలి. శీతల వాతావరణం, వణికించే చలి మూలంగా పిల్లల ఒంట్లో జీవక్రియలు నెమ్మదిస్తాయి. తగినంత వేడి, వెచ్చదనం కోసం పిల్లల లేత శరీరాలు ఎక్కువ మొత్తంలో శక్తిని ఖర్చు చేయాల్సి వస్తూ ఉంటుంది. దీనికి తోడు చల్లదనం మూలంగా తరచుగా జలుబు, దగ్గు, రొంప వంటి బాధలు పిల్లల్ని వేధిస్తూ ఉంటాయి.
ఈ నేపథ్యంలో పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకునేందుకు ఈ చలికాలంలో తల్లిదండ్రులు ఏం చేయాలో, పిల్లల సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల ఈ సీజన్లో తగినంత వెచ్చదనం కోసం మన శరీరం పెద్ద మొత్తంలో శక్తిని ఖర్చు పెడుతుంటుంది. ఫలితంగా మన శరీరంలో ఒత్తిడి ఎక్కువై జీవక్రియలు గాడి తప్పుతాయి. రోగ నిరోధకత కూడా బాగా తగ్గుతుంది. దీంతో ఇన్ఫెక్షన్ల ముప్పు బాగా పెరుగుతుంది. చిన్నపిల్లల విషయంలో ఇదే పెనుముప్పుగా పరిణమిస్తుంది. అప్పుడే పుట్టిన శిశువులు, నెలలు నిండకుండానే జన్మించిన చంటిబిడ్డలకు ఈ చలికాలాన్ని కాస్తంత గడ్డుకాలంగానే చెప్పుకోవాలి. చలికాలంలో వాతావరణంలో తేమ శాతం బాగా తగ్గిపోతుంది. ఫలితంగా చర్మంలోని తేమ ఎగిరిపోయి పెదవులు, చెంపలు చిట్లిపోవడం, కాళ్ళు చేతుల్లో పగులు రావడం, దురద పెట్టడం వంటి సమస్యలు మొదలవుతాయి. దురద పెట్టడం వల్ల గోకడం వల్ల తిరిగి దురద పెట్టడం ఇదో విషవలయంలా మారుతుంది. చలికాలంలో ఉష్ణోగ్రతల్లో తగ్గుదల మూలంగా పిల్లలకు శ్వాస సంబంధమైన సమస్యలు బాగా పెరిగిపోతుంటాయి. తరచూ జలుబు చేయడం, దగ్గు, ఆయాసం, పిల్లికూతల వంటి సమస్యలు పిల్లల్లో చాలా సాధారణంగా కనిపిస్తుంటాయి. ఇప్పటికే ఆస్తమా, ఎలర్జీలు ఉన్నట్లయితే అవి మరింత ఉధృతంగా మారుతుంటాయి. ఫలితంగా తుమ్ములు, రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, ఆయాసం, తేలికగా ఊపిరి తీసుకోలేకపోవడం వంటి సమస్యలు పిల్లల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాయి. ఒక్కోసారి ఊపిరితిత్తుల్లో నెమ్ము కూడా చేరి పిల్లలకు ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఈ నేపథ్యంలో చలి సీజన్ ముగిసే వరకు చంటి పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వణికించే చలి నుంచి తగినంత వెచ్చదనం కోసం పిల్లలకు నిండుగా బట్టల్ని వేయాలి. దోమలు కుట్టకుండా కాళ్లకు, చేతులకు సాక్సులు తొడగడం మరీ మంచిది. ఈ సీజన్లో జ్వరాలు, విరేచనాల బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఎప్పుడూ పారాసెటమాల్, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలి. పిల్లలకు అవసరమైన అన్ని టీకాలను తప్పనిసరిగా వేయించాలి. చలికాలంలో ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి విటమిన్ డి లోపించే అవకాశాలు ఉంటాయి. తగినంత విటమిన్ డి కోసం ప్రతినిత్యం పిల్లల్ని ఉదయం, సాయంత్రం కాసేపైనా ఎండకు కూర్చోబెట్టాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలకు చలికాలం హాయిగా గడిచిపోతుంది. పొట్ట బాగుంటేనే మనకు ఆరోగ్యం. ఏ కారణంగానైనా పొట్ట ఆరోగ్యం దెబ్బతింటే ఆ ప్రభావం మొత్తంగా మన శరీరం పైన పడుతుంది. ముఖ్యంగా పొట్టకు, మెదడుకు మధ్య అవినాభావ సంబంధం ఉందని చెబుతారు డాక్టర్లు. పేగుల్లో మంచి బ్యాక్టీరియా మోతాదు తగ్గి చెడు బ్యాక్టీరియా మోతాదు పెరిగినప్పుడు ఆ ప్రభావం మన మెదడుపైన కూడా పడుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది. ఈ నేపథ్యంలో మన పొట్టకు, మెదడుకు మధ్య సంబంధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గట్ హెల్త్ బాగుంటే ఆటోమేటిక్గా ఈ బ్రెయిన్ హెల్త్ అనేది బాగుంటుందనేది ఈ మధ్య చాలా జర్నల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది ఈ ఫర్ పాస్ట్ 1 decade. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు. సో ఎన్నో నర్వ్స్ ఇంటర్ కనెక్టివిటీ, ఈ సిగ్నల్స్ గట్ నుంచి బ్రెయిన్కి పోవడము, బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ గట్కు రావడం జరుగుతుంది. కాబట్టి ఇంటర్ డిపెండెన్స్ అనేది చాలా ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఏమిటంటే ఈ గట్ హెల్త్ బాగుంటే ఆటోమేటిక్గా ఈ బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది అనేది దాని కాన్సెప్ట్. ముఖ్యంగా ఏమిటంటే ఈ గట్ హెల్త్ సరిత లేనప్పుడు, అంటే ఈ బెనిఫిషియల్ బ్యాక్టీరియా కానీ ఈ బెనిఫిషియల్ ఆర్గానిజమ్స్ తగ్గినప్పుడు కొన్ని కారణాల వల్ల, అంటే ముఖ్యంగా ఎందుకంటే సరైన ఆహారము టయానికి లేకపోవడం వల్ల, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, ఇర్రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్ వల్ల, సో ఆర్టిఫిషియల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకునే దానివల్ల ఈ మైక్రోబయోమ్ అనేది దెబ్బతినే దానివల్ల అది బ్రెయిన్ పైన చాలా ఎఫెక్ట్ ఉంటుందనేది ఈ మధ్య ప్రూవ్ కావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏమిటంటే ఈ బ్రెయిన్లో తొందరగా ఈ స్ట్రోక్స్ రావడము వీరికి, తర్వాత బ్రెయిన్ తొందరగా వీళ్ళకు మతిమరుపు, డిమెన్షియా రావడము, తర్వాత ఈ సైకలాజికల్ డిసీజెస్ తొందరగా రావడము జరుగుతుందనేది ఈ మధ్య చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ మనకు గట్కు సంబంధించిన చాలా జబ్బుల్లో ముఖ్యమైన జబ్బు తీసుకుంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు. సో ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది మెయిన్ బ్రెయిన్ పైన ఆధారపడి ఉంటుంది. సో బ్రెయిన్ బిహేవియర్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ స్ట్రెస్ ఎక్కువ ఉండే వారికి ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ రెండు చాలా ఇంటర్ డిపెండెన్స్. కాలి పిక్కల్లో రక్తనాళాలు ఉబ్బినట్లే పురుషుల్లో కొంతమందిలో బీజాల్లోని రక్తనాళాలు కూడా ఉబ్బుతూ ఉంటాయి. ఈ రకమైన పరిస్థితిని వెరికోసిల్గా పిలుస్తారు. వెరికోసిల్ మూలంగా బీజాల్లో నొప్పి, వాపుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వెరికోసిల్ను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో వీర్యకణాల ఉత్పత్తి, నాణ్యతలో తేడాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. వెరికోసిల్కు చికిత్స అంటే నిన్న మొన్నటి దాకా సర్జరీ తప్ప మరో మార్గం ఉండేది కాదు.
అయితే ఇటీవలి కాలంలో ఎంబోలైజేషన్ అనే సరికొత్త విధానంలో పెద్దగా కోతలు పెట్టకుండానే వెరికోసిల్ను బాగు చేస్తున్నారు. వెరికోసిల్కు కోతలేని చికిత్స ఎంబోలైజేషన్ విధానం గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వెరికోసిల్ అంటే ఏంటి? వెరికోసీల్ అంటే మన వృష్ణాలు కానీ బీజాల్లో ఏదైతే ఒక ఉబ్బిన నరాలు బయటకు కనిపిస్తూ ఉంటాయో, కొంతమందికి చేతికి ఒక వానపాములాగా బయటకు తగులుతూ ఉంటాయి, కొంతమందికి ఉబ్బిన నరాల్లా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వృష్ణాలు కానీ బీజాల దగ్గర వచ్చే సమస్య, టెస్టిస్ భాగంలో ఉన్న సమస్యని మనము వెరికోసీల్ అంటామండి. ఇవి చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళాలు అక్కడ ఉబ్బుల కింద మారి మనకి ఈ సమస్య కలిగిస్తాయి. దీనివల్ల మనకి ఏంటంటే చాలా మందిలో నొప్పి రావడము, లేకపోతే ఒక డిస్కంఫర్ట్ అంటే ఒక ఇబ్బందికరంగా ఉండడము, వాళ్ళ పని రెగ్యులర్గా రోజు చేసుకునే పనుల్లో అక్కడ కొంచెం పెయిన్ఫుల్గా అంటే నొప్పి రావడం కానీ, లేకపోతే నార్మల్ పనికి కొంచెం డీవియేషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది, అదొక ఇబ్బంది. కొంతమందిలో పెళ్లి కాని వాళ్ళల్లో, పెళ్ళైన పిల్లలు కావాల్సిన వాళ్ళల్లో ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య అంటే పిల్లలు కలగకపోవడానికి కూడా ఒక కారణం. దీనివల్ల స్పర్మ్ కౌంట్ కూడా తగ్గే ప్రమాదం ఉంటుందండి. ఇదొకటి. ఇంకొంతమందిలో దాని సైజు, ఒక మన టెస్టిస్ యొక్క సైజు, మన వృష్ణాల సైజు చిన్నగా మారడానికి గల కారణం కూడా ఇవన్నిటికీ కూడా అంటే రక్త ప్రసరణలో ప్రాబ్లమ్స్ రావటం వల్ల ఇలాంటి అన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇవన్నిటికీ గల ఇబ్బందులకి మనకు వెరికోసిల్ యొక్క సమస్యల కింద చెప్పుకోవచ్చండి. వెరికోసిల్కు సాంప్రదాయిక చికిత్సతో ఉన్న ప్రతికూలతలేంటి? యాక్చువల్గా మనకి ఈ వెరికోసిల్కి చికిత్సా ప్రక్రియలు అసలు ఫస్ట్ ఎవరిలో చేసుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి. నొప్పి కానీ డిస్కంఫర్ట్ కానీ ఉన్న వాళ్ళల్లో. రెండు వచ్చేసి మనకి ఎవరిలో అయితే ఇన్ఫర్టిలిటీ సమస్య, స్పర్మ్ కౌంట్ తగ్గేది వెరికోసిల్ వల్ల కూడా ఉంటుంది. అలాగే ఇన్ఫర్టిలిటీ సమస్యకు కూడా ఈ వెరికోసిల్కి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. 3, కొంతమందికి ఎదుగుదల, మనకి వృషణాల సైజు పెరగట్లేదు, అవి ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళల్లో కూడా మనము దీనికి ట్రీట్మెంట్ చేసుకుంటాం జరుగుతుంది. సో ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా మనకి ఈ వెరికోసిల్కి తప్పనిసరిగా ట్రీట్మెంట్ చేసుకుంటే డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. ఇంకొంతమందికి ఆల్రెడీ ఇవన్నీ పిల్లలు పుట్టేసి వాళ్ళకు కూడా కొంతమందికి తెలుస్తూ ఉంటే అలాంటి వాళ్ళల్లో మనకి ఇబ్బంది లేదు అని అన్న వాళ్ళల్లో మనకి దీనికి ట్రీట్మెంట్ కన్సర్వేటివ్గానే వెళ్తాం. దీనికి సర్జికల్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే ఎంబోలైజేషన్ ట్రీట్మెంట్ కానీ అడ్వైస్ చేయమండి. సో ఇదివరకు ఇప్పుడు మనం ప్రశ్నలకు వస్తాయి, పాత ప్రక్రియ ఎలా చేసేవాళ్ళు అంటే మనం కట్ చేసి సర్జరీ చేసి మనము ఈ గ్రాయిన్ రీజన్ అంటే మన గజ్జల దగ్గర ఒక సర్జికల్గా ఓపెన్ చేసుకొని ఈ రక్తనాళాలన్నిటిని మనము లైగేట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. ఈ వెయిన్స్ని ఒక్కొక్క రక్తనాళాన్ని మనం లైగేట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. కానీ ఇవి బంచ్ ఆఫ్ వెయిన్స్ ఉండడం వల్ల కొన్ని వెయిన్స్ని మనం లైగేట్ వదిలేయటం వల్ల రికరెన్స్ అనేది ఎక్కువ వచ్చేది చాలా ఇదివరకు ఓపెన్ సర్జరీలో. తర్వాత ఏంటంటే నెక్స్ట్ వచ్చేటప్పటికి లాప్రోస్కోపిక్గా కూడా ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉందండి దీనికి. సో ఈ ట్రీట్మెంట్స్ ఇదివరకు అందుబాటులో ఉండేవి, ఇప్పుడు కొత్త ప్రక్రియలు రావడం జరిగింది. చాలా సులువుగా ఈ ట్రీట్మెంట్ అనేది జరగటం అవుతుందండి. ఎంబోలైజేషన్ అంటే ఏంటి? దీని ప్రత్యేకతలేంటి? ఎంబోలైజేషన్ అంటే మనకి ఈ వెరికోసిల్కి మనం ఇప్పుడు కొత్తగా వచ్చిన అత్యాధునికమైన చికిత్సా ప్రక్రియ అనేది ఎంబోలైజేషన్ అండి. దీనిలో ఏంటంటే మనం కోత కుట్టు ఏమీ లేకుండా మన తొడభాగం నుంచి వెళ్ళి రెండు పక్కలు ఉన్నప్పటికీ కూడా వెరికోసిల్ ఎడం పక్కన ఉంటుంది, కుడి పక్కన ఉంటుంది. కొంతమందిలో రెండు వృక్షణాల్లో కూడా ఈ సమస్య ఉంటుందండి. ఇలా రెండు భాగాల్లో ఉన్నప్పటికీ లేకపోతే ఒకవైపు ఉన్నప్పటికీ కూడా ఒకే ఒక్క చిన్న సూత్తో లోపలికి వెళ్ళి మనము ఏదైతే అది వెరికోసిల్ కారణమవుతున్న వెయిన్స్ ఉంటాయో ఈ రీనల్ వెయిన్స్ నుంచి వస్తాయన్నమాట. అది ఒక టెస్టిక్యులర్ వెయిన్స్ కింద. సో ఏదైతే ఈ వెయిన్స్ వచ్చినాయో ఆ మెయిన్ పైనుంచి ఈ రూట్ కాజ్ నుంచి ఈ రిఫ్లెక్స్ని కూడా అంతటిని బంద్ చేసుకుంటా అంటే మూసుకుంటా రావడాన్ని మనం ఒక గమ్ ద్వారా కానీ పార్టికల్స్ కానీ కాయిల్స్ కానీ వేస్తాం. సో ఇలాగా ఈ లోపల భాగం నుంచి వెళ్ళి మన సమస్యల అంతర్గత భాగం నుంచి మనం చికిత్స చేసుకుంటా ఒక్క చిన్న సూత్తోనే చేసుకుంటా లోపల నుంచి మనం చక్కగా ట్రీట్మెంట్ చేసుకొని ఏ కోత కుట్టు లేకుండా ఉండే అత్యాధునిక చికిత్సా ప్రక్రియనే వెరికోసిల్ ఎంబోలైజేషన్ అంటామండి. ఎంబోలైజేషన్ విధానంలో వెరికోసిల్కు ఎలా చికిత్స చేస్తున్నారు? ఒక చిన్న సూత్తోనే లోపలికి వెళ్ళి దీనికి పూర్తి మత్తు కూడా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఓన్లీ లోకల్ ఎనస్థీషియాలోనే ఒక అరగంట ప్రొసీజర్ ఉంటుంది అంతే.
ఈ అరగంట ప్రొసీజర్లో మనము ఈ రీనల్ వెయిన్ లోపల నుంచి వెళ్ళి ఒక సన్నటి క్యాథటర్ ద్వారా కొన్ని కాయిల్స్ కానీ గమ్ లాంటిది కానీ వేసుకొని ఏదైతే ఈ సమస్యకి కారణమైన చెడు రక్తనాళం ఉందో, టెస్టిక్యులర్ వెయిన్ ఉందో, దీన్ని అన్నిటిని మనము కంప్లీట్గా వెరికోసీల్ కారణం చేసే ఈ వెయిన్ ప్లక్సెస్ అన్నిటినీ కూడా మనం ఈ దీంతోనే బ్లాక్ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చక్కగా అదే రోజు కోత, కుట్టు, నొప్పి ఏమి లేకుండా అదే రోజు రికవర్ అయిపోతారు, అదే రోజు ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. ఒక కుట్లు కానీ ఏమీ ఉండవు. వాళ్ళు నార్మల్గా పని కూడా అదే రోజు నుంచి నార్మల్గా పనులు కూడా చేసేసుకోవచ్చు. ఒక డే కేర్ ప్రొసీజర్ కింద చేయించుకొని వెళ్ళిపోయే ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్ని వెరికోసీల్ ఎంబోలైజేషన్ అంటాం. వెరికోసిల్ ఎంబోలైజేషన్ సురక్షితమేనా? దీని ఫలితాలు ఎలా ఉంటున్నాయి? ఇది చాలా సురక్షితమైన ప్రొసీజర్ అండి. దీనిలో కాంప్లికేషన్స్ అసలు 99% ఏమీ ఉండవని మనం చెప్పుకోవచ్చు. చాలా సురక్షితంగా చేసుకోవచ్చు ఈ ప్రొసీజర్ని. ఇది చేయించుకున్న తర్వాత మనం వెంటనే ఇంటికి వెళ్ళిపోయి మన పనులు కూడా అన్నీ చేసుకోవచ్చు. అందుకని దీనికి డౌన్ టైం కూడా అంటే మనము హాస్పిటల్లో ఉండడం కానీ, కుట్లు వేయించుకుంటాం కానీ, మందులు ఎక్కువ రోజులు వాడడం కానీ, నొప్పి మందులు వాడడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవండి. ఈ అడ్వాన్స్డ్ చికిత్స ప్రక్రియ వల్ల పేషెంట్ ఎవరైనా కూడా ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు కూడా లోకల్ అనస్థీషియా కాబట్టి చాలా సులువైన ప్రొసీజర్ కాబట్టి చేయించుకొని చాలా అడ్వాంటేజెస్ కింద మనం పరిగణిస్తాం. ఎంబోలైజేషన్ చికిత్స తర్వాత మళ్ళీ వెరికోసిల్ వచ్చే అవకాశం ఉంటుందా? ఎంబోలైజేషన్ చికిత్స తర్వాత రికరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఎందుకంటే మనము పై భాగం నుంచి కూడా రక్తనాళాన్ని కంప్లీట్గా బ్లాక్ చేసుకుంటూ వస్తాం. కింద ఉన్న ప్లక్సెస్ని కూడా ముందు బ్లాక్ చేసుకొని తర్వాత పైనకి వెళ్ళి బ్లాక్ చేయటం వల్ల కంప్లీట్గా దీనిలో రికరెన్స్ అనేది చాలా అరుదని చెప్పచ్చు. బట్ కొంతమందిలో ఏంటంటే సైడ్ ఉన్న చిన్నవి ఏమన్నా కనిపించినా కూడా అవి లోకల్ ప్రొసీజర్స్లో మళ్ళీ మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. దీనిలో రికరెన్స్ అంటే మళ్ళీ వచ్చే ఇబ్బంది అనేది చాలా తక్కువ కింద చెప్పుకోవచ్చు. వెరికోసిల్ ఎంబోలైజేషన్ అనేది సంప్రదాయ సర్జరీతో ఉన్న అవస్థలన్నిటికీ చెక్ పెట్టేస్తుంది. చర్మంపై కోతలు, ఘాట్లు, ఇన్ఫెక్షన్లు, రోజుల తరబడి ఆసుపత్రిలో ఉండటం వంటి ఇబ్బందులేవీ ఉండవు. చాలా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. మన రోజువారీ ఆహారంలో కనీసం 1 కప్పు ఆకుకూరలు ఉండేలా చూసుకోండి. ఇలా చేయటం వల్ల మన శరీరానికి తగినంత ఇనుము లభిస్తుంది. నీరసం, నిస్సత్తువ, రక్తహీనత, జుట్టు రాలడం వంటి సమస్యల తాకిడి బాగా తగ్గుతుంది.